సార్ అసల ఈ క్యాత్ ల్యాబ్ అంటే ఏంటి? అది మనకి గుండె సమస్యలకి ఏ విధంగా ఉపయోగపడుతది? సార్ క్యాత్ ల్యాబ్ అనేది ఒక ఎంఆర్ఐ మిషన్ లాగా ఒక ఎక్స్‌రే మిషన్. దాంతో మనము యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ అదే కాకుండా స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్ అంటే లైక్ హార్ట్‌లో హోల్స్ ఉన్నా, హార్ట్‌లో ఇంకా వేరే రకాలు లైక్ ఎర్త్మియాస్ అంటే ఎలక్ట్రోఫిజియోలాజికల్ స్టడీస్. కరెంట్‌లో మన హార్ట్‌లో కరెంట్ ఉంటుంది కదా! దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా బ్రెయిన్‌లో స్టంటింగ్ గానీ, కాళ్ళలో రక్తనాళాలు మూసుకుపోయిన స్టంటింగ్ గానీ, అవన్నిటికి మనం క్యాత్ ల్యాబ్ వాడతామనమాట. ఓకే. ఓకే. అలాగే ఇప్పుడు క్యాత్ ల్యాబ్‌లో కూడా ముందు తరానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. యెస్. సో, ఈ మోడర్న్ క్యాత్ ల్యాబ్ టెక్నాలజీతో మన గుండె యొక్క ట్రీట్మెంట్ ఎలా సమర్థవంతంగా మరియు సురక్షితంగా మారింది? ఇంకో పాత తరంకి, ఇప్పుడు తరంకి ఏంటంటే సార్ దాంట్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఐవాస్ ఇంటిగ్రేటెడ్ బీపీ అనేది మనము డైరెక్ట్‌గా మనం హార్ట్ నుంచి మనకి బీపీ అనేది రికార్డింగ్‌గా వస్తుంది. ఈసీజీ మార్పులు చెప్తుంది. ఆ తర్వాత స్టంట్ అనేది ఎంతవరకు ఓపెన్ అయింది, స్టంట్ బూస్ట్ అనేది వస్తుంది. అంటే సరిగ్గా ఓపెన్ అయిందా లేదా మన కంటికి కనిపించేది కాదు, డైరెక్ట్‌గా అది మ్యాగ్నిఫై చేస్తుంది. స్టంట్ బూస్టింగ్ వస్తుంది. ఐవాస్ ఇందాక చెప్పాను కదా, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ అవన్నీ మనము క్యాత్ ల్యాబ్‌లోనే చూడొచ్చు. ఇంతకుముందు ఇంత ఫెసిలిటీ లేదు. అండ్ రేడియేషన్ కూడా చాలా వరకు తగ్గింది సార్. అండ్ పేషెంట్ కూడా ఈజీగా రికవర్ అవ్వడానికి వీలవుతుందనమాట. ఓకే. ఓకే. అలాగే మన ఆడియన్స్ కోసం మీరు క్యాత్ ల్యాబ్‌లో జరిగే వివిధ హార్ట్‌కి సంబంధించిన ట్రీట్మెంట్స్‌కి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? యెస్ సార్. ఒకసారి మన క్యాత్ ల్యాబ్‌కి వెళ్దాం సార్. ఓకే. సార్ ఇదే మా క్యాత్ ల్యాబ్. ఓకే. ఇది అన్ని యాప్రాన్స్ సార్, రేడియేషన్ ప్రొటెక్షన్ కోసం. ఇది మనకి మానిటర్. ఇక్కడ నుంచి మనము కేసెస్ చూడొచ్చు. ఇది మనం స్టోర్ చేస్తాం కదా సార్, అది మానిటర్ అనమాట. ఇది మన పాలకొల్లులోనే ఫస్ట్ టైం క్యాత్ ల్యాబ్. అండ్ మనం ఇవన్నీ మనం ఇందాక ఎలా చేస్తారని అడిగారు కదా సార్. ఇది చేతిలో నుంచి ఈ క్యాథెటర్ అనేది మనము పంపించేసి మన రక్తనాళాన్ని చెక్ చేస్తాము. ఇవి బెలూన్స్ అనమాట. ఇవి వైర్స్. దీంతో మనము హార్ట్లోకి రక్తనాళం నుంచి వైర్స్ పంపించేసి అక్కడ బెలూన్తో ఓపెన్ చేస్తాం. దాన్ని యాంజియోప్లాస్టీ అంటాము. దాన్ని స్టంట్ పెట్టడం అని పీటీసీఏ చేస్తాం అన్నమాట. ఇవి మనకి స్టంట్స్ సార్. జైన్స్ సియరా అని హైయెస్ట్ క్వాలిటీ స్టంట్స్ వాడతాం మనం ఇక్కడ. ఓకే. ఓకే. మన పాలకొల్లులో జైన్స్ సియరా హైయెస్ట్ ఉన్న అబౌట్ కంపెనీలో జైన్స్ సియరా మాత్రమే వాడతాం అనమాట. ఇదంతా జైన్స్ సియరా స్టంట్స్. ఇవన్నీ బెలూన్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మానిటర్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ బీపీ, ఇక్కడ వైటల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మానిటర్, ఈసీజీ, వైటల్స్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడేమో యాంజియోగ్రామ్ అనేది ప్లే అవుతుంది. సార్ ఒక ఎగ్జాంపుల్గా ఉమా మహేశ్వరరావు అనే పేషెంట్ డయాబెటిక్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ బ్లాక్ ఉంది సార్. కుడివైపు రక్తనాళంలో ఇక్కడ బ్లాక్ ఉంది సార్. అక్కడ బ్లాక్ ఉంది. అది ఆర్సీఏ కుడివైపు. ఆ తర్వాత ఎడం వైపు ఇక్కడ బ్లాక్ ఉంది. ఆయనకి ఫస్ట్ డయాబెటిక్ కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్గా బైపాస్ సర్జరీ చెప్పాము. ఆ తర్వాత వాళ్ళు ఏమైందంటే బైపాస్ సర్జరీకి ప్రముఖ హాస్పిటల్కి వెళ్ళారు. డిలే చేసి ఏం పర్లేదు అని వెనక్కి పంపించారు. ఆయన మళ్ళీ ఈరోజు హార్ట్ అటాక్తో సడన్గా మొత్తం అంత బీపీ డౌన్ అయిపోయి కొలాప్స్ అయిపోయారు. ఇంకా నాకు ఆప్షన్ కూడా లేక ఇంకా యాంజియోగ్రామ్ చేసాము. మొత్తం బ్లాక్ అయిపోతే మళ్ళీ ఓపెన్ చేసాం. దాన్ని స్టంటింగ్ చేసిన తర్వాత మీకు రక్త సరఫరా చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ అయింది సార్. కాకపోతే కింద ఇంకా బ్లాక్ ఉంది. వాళ్ళ అఫోర్డబిలిటీ ఇష్యూ వల్ల ఒక స్టంట్ పెట్టుకున్నారు. ఇంకొక రక్తనాళం ఎడం వైపు రక్తనాళం కూడా చేసాము. ఇది పోస్ట్ స్టంటింగ్. ఇక్కడ నుంచి ఇక్కడ బ్లాక్ ఉన్నదాన్ని మనం ఓపెన్ చేసి స్టంటింగ్ పెట్టాము అన్నమాట. పోస్ట్ స్టంటింగ్ ఓపెన్ అయింది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి స్టంట్ చేసాం సార్. ఆస్టియం ఎల్ఐడి నుంచి చేసాము. సో పేషెంట్ ఎప్పుడైతే సేఫ్గా ఉన్నారు. అదే సార్, అంటే మనము నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏం ప్రాబ్లం అయింది అనేది. ఓకే. ఆయన కొంచెం లేట్గా వచ్చుంటే ప్రాణాపాయం కూడా ఉండేది. సో మనం ఇంకా నాకు ఆప్షన్ కూడా లేదు. ఇంకా వెంటనే స్టంటింగ్ చేసాం సార్. సో చివరిగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంత ముఖ్యమో మన ఆడియన్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మన టైం ఈజ్ మనీ లాగా టైం అనేది హార్ట్ మజిల్ అండి. మనం ఎంత డిలే చేస్తే అంత కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ అవుతాయి. అంటే ప్రొసీజర్ చేసేటప్పుడు కానీ ఎర్త్మియాస్ రావడం, కంప్లీట్ హార్ట్ బ్లాక్ రావడం, రక్త సరఫరా ఓపెన్ చేసినా కూడా స్లో ఫ్లో ఫినామినన్ అంటాం, అది రావడం, ఇవన్నీ ఎంత మనం డిలే చేస్తే అంత మనకి హార్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఒకసారి డ్యామేజ్ అయింది మనం వెనక్కి తీసుకురాలేము. మరి ఏంటి స్టంట్ వల్ల యూజ్ అంటే మనం ఇంకా ఫర్దర్గా
డ్యామేజ్ అనేది మనం ఆపేస్తాం. స్టంట్ అంటే ఏం లేదండి, ఒక మెటల్ ఉంటుంది రక్తనాళం లోపల మొత్తం మూసుకున్న దాన్ని మనం ఓపెన్ చేసేసి దాన్ని ప్లాస్టింగ్ లాగా ఒక మెటల్తో దాన్ని మళ్ళీ లోపలికి రాకుండా మనం ఓపెన్ చేస్తున్నాం. దాన్ని స్టంటింగ్ అంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు హార్ట్కి సంబంధించి గుండె నొప్పి మీరు ఇమీడియట్గా చేయాల్సిన పనులు, గుండె నొప్పి వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఎలాంటి వైద్యం తీసుకోవాలి, క్యాత్ ల్యాబ్ యొక్క ఇంపార్టెన్స్, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, ఇవన్నీ చాలా సులభంగా మన ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇది ఈ వారం మెడ్ టాకీస్. ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకొక వేరే ఇంపార్టెంట్ హెల్త్ ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్, మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్. నమస్కారం.